హలో ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఉపయోగించే కొన్ని వస్తువులు అవేంటో చూసేద్దాం రండి. సాధారణంగా ప్రతిరోజు మనం ఈవినింగ్ టైంలో పిల్లలు లేదా పెద్దల కోసం స్నాక్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని బాల్కనీ లేదా లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా సెట్, టేబుల్ పైన పెడుతుంటాం. అందుకోసం దానికి బదులుగా ప్రత్యేకంగా తయారుబడిన ఈ టేబుల్ బాక్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన స్నాక్స్ లను ఒకవైపు, మరోవైపు అందమైన పెయింటింగ్స్, పిల్లల ఫోటోలు, ప్రత్యేకమైన గిఫ్ట్ లను పెట్టుకోవడం కోసం ఈ అడ్జస్టబుల్ ర్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అయినది. ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూ మన ఇంటిని పరిశుభ్రం చేసుకుంటాం. ఇంటి లోపల బయట ఊడ్చి చెత్తను డస్ట్ ప్యాడ్ లో తీసుకుని డస్ట్బిన్ లో వేస్తుంటాం. చెత్తను డస్ట్బిన్ లో వేసేటప్పుడు కొన్నిసార్లు కింద పడిపోతుంది. అలా జరగకుండా మనము ఎక్కువ శ్రమ లేకుండా ఊడ్చిన చెత్తను డస్ట్ ప్యాడ్ లో తీసుకొని డస్ట్బిన్ లో వేయడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన డస్ట్ ప్యాడ్. మనం సాధారణంగా బట్టలను ఆరవేయడం కోసం తాళ్లను యూజ్ చేస్తుంటాం. తాళ్లని కొన్నిసార్లు తెగిపోతుంటాయి. అందుకోసం మనం బాల్కనీలో బట్టలను ఆరేయడం కోసం గోడకు సులువుగా అతికించగల హ్యాంగర్లు. ఈ హ్యాంగర్ ని బెడ్రూమ్ లో అతికించి బట్టలు ఆరేయడానికి లేదా వేలాడదీయడం కోసం, మరియు బాత్రూమ్, ఇంటి బయట బాల్కనీలో చెప్పులను స్టోర్ చేసి పెట్టుకోవడం కోసం ఈ హ్యాంగర్లు అనేవి చాలా యూస్ అయినవి. మనం పిల్లల కోసం ప్రత్యేకంగా జీరా రైస్, కర్డ్ రైస్, బిర్యానీలను చేయడం కోసం మసాలా పోపు దినుసులను ప్లాస్టిక్ కవర్ లేదా వివిధ బాక్సులలో వేరువేరుగా పెడుతుంటాం. ఆహార పదార్థాలను వండేటప్పుడు అవి అనేవి సమయానికి దొరకవు. అందుకోసం ఈ మినీ స్టోరేజ్ బాక్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన పోపు దినుసులను ఒక్కొక్క బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకొని మనకు అందుబాటులో కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకోవచ్చు. కంపార్ట్మెంట్లతో కూడిన ఈ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల దుమ్ము, కీటకాలు అనేవి చేరవు. మనం సాధారణంగా వెజిటబుల్ ఫ్రూట్స్ లను ప్లేట్ లేదా బౌల్ లో పెట్టి కడుగుతుంటాం. అలా కడిగేటప్పుడు వెజిటబుల్ ఫ్రూట్స్ అనేవి సింకులోకి పడిపోతుంటాయి. అందుకోసం మనం సింకు లోపల మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటబుల్ ఫ్రూట్స్ లను కడగడం కోసం సింక్ అడ్జస్టబుల్ ర్యాక్. వెజిటబుల్ ఫ్రూట్స్ లను ర్యాక్ లో ఉంచి కడిగేటప్పుడు వాటర్ అనేది ర్యాక్ ఉన్న రంధ్రాల ద్వారా కింద సింకులోకి వెళ్ళిపోతుంది. చిన్నపాటి పాత్రలైన బౌల్స్, స్పూన్లను కడిగి ఈ ర్యాక్ లోపల స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ప్లాస్టిక్ కవర్ లో వెజిటబుల్, ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. అలా ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ లో అనేది స్పేస్ అనేది ఉండదు. అందుకోసం ఫ్రిడ్జ్ లో ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సిన వంట సామాన్లను స్టోర్ చేసి పెట్టుకోవడం కోసం ఫ్రిడ్జ్ లోపల అటాచ్ చేసి పెట్టుకోవడం కోసం ర్యాక్ కంటైనర్. మనకు కావాల్సిన మొత్తంలో డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, పీనట్, వెజిటేబుల్స్ లను స్టోర్ చేసి ర్యాక్ కి పెట్టుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ లో స్టోర్ చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్ లో ఎక్కువ మొత్తంలో వేరే వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉంటుంది. ఈ ట్రే ర్యాక్ ను కిచెన్ కబోర్డ్ కి అటాచ్ చేసి మనకు కావాల్సిన సామాన్లను అందుబాటులో పెట్టుకోవచ్చు. మార్నింగ్ టైంలో పిల్లలు లేదా పెద్దల కోసం ఫ్రూట్స్ లను కట్ చేయడం కోసం నైఫ్ ను యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ వస్తువును యూజ్ చేసి ముందుగా కొన్ని గ్రేప్స్ లను తీసుకొని పరికరం లోపల భాగంలో వేసి ఇంకో పరికరం సహాయంతో గ్రేప్స్ లను 2 భాగాలు విభజించవచ్చు. పిల్లలకి తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో గ్రేప్స్ లను కట్ చేసి ఇవ్వచ్చు. మార్నింగ్ టైంలో టిఫిన్ గా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా పిల్లలకి పెట్టొచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.